దేవునికి స్తోత్రములు. మీకు అందరికీ వందనాలు. నా జీవితంలో దేవుడైతే ఎంతో మేలు చేసిండు. అమ్మగారికి వందనాలు. అమ్మని బట్టి ఈరోజు ఇలాగ మా జీవితాలు ఇలాగుండే మా పిల్లలు నేను ఈరోజు ఉన్నామంటే దేవుని కృప వల్ల, దేవుని ఆత్మ వల్ల, అమ్మ వల్ల. అమ్మ మా కొరకు, మా కుటుంబం కొరకు ఎంతగానో ప్రాణం పణంగా పెట్టింది. దేవుడు ఆ రోజు అందరికీ కొరకు పెట్టిండు కానీ మా కుటుంబం కొరకు అయితే దేవుడు అమ్మను మా పక్షాన మా మధ్యలో నిలబెట్టి మమ్మల్ని ఈరోజు సజీవ రెక్కలుగా ఉంచిండంటే దేవుని కృప వలన. మరి మా జీవితంలో జరిగినవి అయితే ఎన్నో కార్యాలు. మరి మా బిడ్డ విషయంలో కానీ, మా జీవితంలో విషయంలో కానీ, నేను తూబ్రాండ్ల 10 సంవత్సరాలు ఉండి నేను ఇంటికి పోతానికి చాలా భయపడ్డా. నేను ఫోను అమ్మ అంటే దేవుడు పొమ్మంటుండ అని చెప్పింది. మరి అమ్మ మాటకు లోబడి దేవుని మాటను అనుసరించి నేను ఇంటికి వెళ్ళినాక ఒక 6 నెలలకే ఆ పొలంలోకి పోతానికి నాకు భయం అవుతుంది. మరి ఎందుకో ఇట్లా అమ్మకు చెప్తే ప్రేయర్ చేద్దామా అంటది అని పొలంలోకి 2 వారాలు పోయి ప్రేయర్ చేసి, దేవా ఇది ఆ పొలము, నువ్వు ఇచ్చిన పొలము, నేను ఆస్తిని చూసి భయపడిపోయినా, ప్రజలను చూసి భయపడిపోయినా, కానీ నన్ను ఈరోజు ఇక్కడ నిలబెడతా అంటున్నావు దేవా, మరి నిలబెట్టు అని ప్రార్థన చేసి, దేవా మరి ప్రతి సంవత్సరం 50,000 వచ్చు పంట, మరి ఈ సంవత్సరము 50,000 నీ కానుక ఇస్తాను ఆయన, మరి ఈ ఊర్లో నన్ను నిలబెట్టు, ఈ ఇంటిలో నన్ను నిలబెట్టు, నేను ఎలివేసిన స్థితిలో ఉన్న నేను ఈ ఊర్లకు నడిపించినవని ప్రార్థన చేసుకున్నా. 50,000 పంట కాదు, 1,00,000 రూపాయలు వచ్చినాయి. 50,000 సన్నిధికి ఇచ్చిన. ఆ రోజు నుంచి స్టార్ట్ మా జీవితంలో అద్భుత కార్యాలు జరగడము. మరి ఆ కానుకిచ్చిన సమయం నుంచి దేవుడు ఎంతగానో వాడుకుంటుండు. మరి ఇల్లు కావాలని ఆశపడ్డా. అమ్మ అన్నది నీకు 1,00,00,000 రూపాయల ఆస్తి అంటుండంటే, 1,00,00,000 రూపాయల ఆస్తి ఎక్కడ, 10,000 జీతం నా కొడుకు చేసేది అని నేను ఒక 6 నెలలు అట్లా నిర్లక్ష్యం చేసిన. అయితే దేవుడు ఏమన్నాడు, నమ్ము ఆంటీ, నువ్వు నమ్ము అని అన్నది అమ్మ. సరే నమ్ముతున్నా అని ప్రేయర్ చేసిన. నీకు ఇల్లు ఇస్తా అంటున్నా అంటే నేనేమన్నా, ఇల్లు ఇస్తా అంటున్నావు దేవా, నా దగ్గర రూపాయి లేదు, ఇల్లు ఇస్తా అంటే అమ్మకు ఒక రూమ్ ఇస్తా, సేవకులు అక్కడ సేవ చేస్తే రూమ్ ఇస్తా, నాకు ఇల్లు ఇచ్చినావు అనుకో అది అందులో సగము నీకు సగము నాకు దేవా అని ప్రార్థన చేసుకున్నా. అదే 6 నెలల్లో అమ్మ మొదలుపెట్టు అని అంటే 1,00,000 రూపాయలలో మొదలుపెట్టిన ఇల్లు 5 నెలల్లో కంప్లీట్ అయ్యింది. అయితే మళ్ళీ ఇంకొకటి 5 నెలల్లో కంప్లీట్ అయింది, అందరు ఇచ్చిర్రు. ఇప్పుడు నాకు ఎంత ఉంది అప్పు, 10 లక్షలు ఉంది. 10 లక్షల అప్పు ఉంది కానీ అస్సలు ఏం టెన్షన్ లేదు నాకు, దేవుడు తీసేస్తుండు. మొన్న ట్రాక్టరు టైలర్ కావాలని ఆశపడడమే, ఇంకా దేవునికి అప్పగించడం ఆశపడడమే. ప్రతిదీ నేను ఏం చేస్తా అంటే నేనేం గొప్పదాని కాదు, మీకంటే గొప్పదాని కాను నేను. కాకపోతే దేవుడు నాకు 10 రూపాయలు ఇస్తే, దేవా నీ పని కొరకు నేను 10 రూపాయలు నేను పని చేయాలని అప్పగిస్తా, అంతే. ఇంకా నేనేం చేయలేదు. టైలరు కావాలని అంటే దేవుడు మరి పాత ట్రాక్టర్ తీసేస్తే కొత్త ట్రాక్టర్, టైలర్ వచ్చింది, ఇంజన్ వచ్చింది. అది దేవుని కృప, నాది కాదు. అటు విధానంగానే నేను దేవుడిలో అక్కడ ఉన్న ప్రజలందరూ రక్షించబడాలి, మారు మనసు పొందాలని ఆశతో ఉండే, చాలా ఆశ. అమ్మ అదే చెప్పింది, నాకు ఆశ ఉండే. అయితే వాళ్ళు 3-4 కుటుంబాలు వచ్చినాయి. అక్కడ వాళ్ళంతా ఏం చేశారంటే, ఈమె అందరికంటే ఎదుగుతుంది అని ఊరంతా ఒక్క పట్టు, ఈమె ఎదుగుతుంది, ఈమె దగ్గర ఏముంది, ఈమె దేవునికి చర్చికి పోయి అందరు పోతురు, పాస్టర్ల దగ్గరికి చర్చిలకు పోతురు, కానీ అట్లా కాదు, ఈమె ఒక రకంగా ఉందని చాలామంది నా మీద కక్ష తట్టి నా మీద కొడతానికి వచ్చినా, సంపతానికి వచ్చినా, కాకపోతే కుంగిపోయినా నిరీక్షణతనము అయ్యింది. కానీ కాకపోతే దేవుడైతే ఈరోజు నన్ను నిలబెట్టిండు. అందరికీ ఎదుట ఎట్లా నిలబెట్టిండు అంటే తలగా నిలబెట్టిండు అని చాలాసార్లు అన్నది అమ్మ. ఈరోజు నన్ను తలగా నిలబెడుతుంది దేవుడు. మొన్న పంట బోర్ విషయంలో ఇదివరకు 20 గుంటలు 1 ఎకరా వారు, ఎకరాకి ఎక్కువ వారకపోవు. ఇప్పుడు అది కాదు, 3 ఎకరాలు 4 ఎకరాలు 6 ఎకరాలు వారుతుంది. దేవుని కృప, అది మాది కాదు. ఇవన్నీ కార్యాలు చేసిన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మరి కాకపోతే నేను ఒక్క ముచ్చట చెప్తున్నా, ఏమంటున్నా, దేవునికి సమర్పించి దేవుని మాటకు లోబడి
అమ్మ మాటకు లోబడి దేవుని మాటకు లోబడితే ఎంత జీవితాలు మారిపోతాయి అంటే అన్ని జీవితాలు మారిపోతాయి. మనము నిజంగా మనం కష్టం చేసుకుంటే మనం ఎదగలేము, ఏది మనకు ముందుకు నడిపియదు. కానీ దేవునికి సమర్పించి దేవుని మాటకు లోబడితే మాత్రం మనం ఏ స్థితిలో ఉంటాము, ఇగో ఈ స్థితిలో ఉంటాము. మీరు అనుకోవచ్చు, నేను ఒక స్థితిలో ఒక రోజు ఎట్లున్నా అంటే చాలా బీదగా ఉన్నా. ఈ రోజు అయితే నేను అనుకుంటలేను నాకు ఆస్తి ఉంది, అది ఉంది, ఇది ఉందని. కానీ మంది అనుకుంటారు, ఇల్లుని చూసే అక్కడ మధ్యలో ఊరు దగ్గర ఇల్లుని చూసి ఆశ్చర్యపోతారు. అది నాది కాదు, దేవునిది. అది దేవుని కృప, దేవుని ఆత్మ. భూమి కూడా ఒక 10 గుంటలు అమ్ముదామని అనుకున్నాము. 10 గుంటలు అమ్ముదాం అనుకుంటే మా పేరు మీద లేదు, అది మా పేరు మీద లేదు. అమ్ముదామంటే 12 లక్షలకు పోయే విలువ నన్ను 5 లక్షలకు అమ్మమని అన్నారు. అంటే నేనేమనుకున్నా, 5 లక్షలు అదేవా, ఎట్లా నా పేరు మీద ఏది లేదా, ఇంత కాగితం ఉంది, కాగితము, కానీ మా వాళ్ళు ఇస్తలేరు నాకు కావాలని. ఆ ఆస్తి ఆమెకు ఓనియొద్దని ఎన్నో ఆలోచనలు చేసిర్రు, ఎన్నో కొట్లాటలు గొడవలు అయినాయి. అయినా నేనేమన్నా అంటే, దేవా అది నీ చిత్తం అయితే నాకు వస్తుంది, నీ చిత్తం కాకపోతే నాకు వద్దు. అత్తమామ సంపాదించింది అయినా సరే నాకు వద్దు, అది నీ చిత్తం అయితేనే నాకు రావాలి, లేకుంటే లేదని ఒక్క విశ్వాసం ప్రార్థనతో చేసుకొని ఉన్నా. అయితే మొన్న వారంలో కాగితము అందరు వచ్చిర్రు, రిజిస్టర్ చేయడానికి వచ్చినప్పుడు కాగితం లేదంటే లేదు, కాగితం లేదు అని అన్నారు. అంటే జీరాక్స్ ఉన్నా సరే తీసుకురమ్మని ఒక ఆయనతో చెప్పంపిన. అయితే తీసుకొచ్చిర్రు. 10 మందిలో 20 గుంటలు షేరి 10 గుంటలు దానికి అప్లికేషన్ పెట్టినాము. అది మరి ఇప్పుడు 15 రోజులల్లా పాస్బుక్ వస్తుంది అని అన్నారు. అది దేవునికి మహిమ, దేవుడిచ్చిన కృప. దేవునికి మహిమ కలుగును గాక. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుదా. నిజముగా ఊరు వదిలేసిన ఆంటీని దేవుడు ఊరిలోకి తీసుకొచ్చి ఇల్లు ఇచ్చి ఆస్తి ఇచ్చి మరి 10 గుంటలకి కాగితం లేకపోయినా ఫ్రీగా ఇప్పుడు చేపించి దానికి ఎంతగానో దేవుడు కార్యం చేశాడు. ముఖ్యంగా వాళ్ళని బ్రతికించాడు. ఈ యొక్క గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక.